హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం గురించి ఉపన్యాసం అండి. మరి ఇది ఎవరికి వారు చెప్పడానికైనా, విద్యార్థులు స్కూల్లో చెప్పడానికైనా బాగుంటుంది. చిన్న తెలుగులో ఉపన్యాసం ఇస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా వినండి, చూడండి. అలాగే ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే దాన్ని నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుందండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా వినండి. ఇక్కడ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. ఒకసారి చూడండి. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయ బృందానికి, అంటే ఉపాధ్యాయులు వస్తారు, ఉపాధ్యాయునిలు కూడా వస్తారండి ఇక్కడ. అందుకే ఉపాధ్యాయ బృందానికి, విచ్చేసిన ప్రముఖులకు, ఇక మామూలుగా గ్రామాలలో అయితే సర్పంచ్లను, కొద్దిగా ముఖ్యమైనటువంటి వాళ్ళను ఇన్వైట్ చేస్తారండి జెండా వందనం రోజు. అందుకని వచ్చినటువంటి విచ్చేసిన ప్రముఖులు అని పెట్టాను ఇక్కడ. విచ్చేసిన ప్రముఖులకు మరియు విద్యార్థులకు అందరికీ మరి ఎన్నో స్వాతంత్ర దినోత్సవం అయితే ఆ నెంబర్ ఇక్కడ పెట్టేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని అందరికీ తెలియజేయాలండి. ఈ విధంగా మళ్ళొక్కసారి గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయ బృందానికి, విచ్చేసిన ప్రముఖులకు మరియు విద్యార్థులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. ఇక ఈరోజు ఆగస్టు 15 మనందరికీ జెండా పండుగ, మనకు స్వాతంత్రం లభించిన రోజు. వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చినటువంటి ఆంగ్లేయులు మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, ఆయుధంగా మలుచుకొని మన మీద పెత్తనం చెలాయించి మన దేశంలో సర్వ సంపదలను కొల్లగొట్టారు. మనల్ని బానిసలుగా చేశారు, పరిపాలన కొనసాగించారు. ఆంగ్లేయులు దాదాపు 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు. భారత ప్రజలను అనేక కష్టాలకు గురి చేశారు ఆంగ్లేయులు. బ్రిటిష్ పాలన నుండి భారత ప్రజల్ని విముక్తుల్ని చేయడానికి గాను మన గొప్ప గొప్ప నాయకులందరూ కూడా మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, ఇలాంటి గొప్ప గొప్ప మహామహులు ఎంతోమంది మరి భారత ప్రజల్ని వాళ్ళ కష్టాల నుండి విముక్తులు చేయడానికి ఎన్నో పోరాటాలు చేశారు. జైళ్ళకు వెళ్ళారు. ఎంతో ఉద్యమాలు చేసి చివరకు మనకి స్వతంత్రం తెచ్చిపెట్టారండి. ఈ విధంగా ముఖ్యంగా మహాత్మా గాంధీ గారైతే సత్యం, శాంతి, అహింస, శాంతి, సత్యం, అహింస అనే ఈ 3 మార్గాలను గొప్పగా ఎంచుకొని ఆ మార్గం ద్వారా ఉద్యమాలు చేశారు. చివరకు మనకు ఆగస్టు 15 నాడు స్వేచ్ఛా వాయువులు పీల్చాం మనం. స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 15 నాడు అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా, ప్రతి పాఠశాలలో, ప్రతి కార్యాలయాల్లో మువ్వన్నెల జెండాను ఎగరవేస్తూ ఉంటారు. సంతోషంగా సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. మరి ఈ జెండాను తయారు చేసిన వారు ఎవరో తెలుసా అండి? పింగళి వెంకయ్య గారు. పింగళి వెంకయ్య గారిని కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు తప్పకుండా మనం స్మరించుకోవాలి. ఆ అవసరం ఎంతైనా ఉంది. ఈ జెండా వందనం కులమతాతీతమైన జాతీయ పండుగ. అంటే ఏ కులం, ఏ మతం అని కాకుండా ప్రజలందరిది ఒకటే కులం, అది జాతీయం. అందువల్ల ఈ జెండా పండుగను జాతీయ పండుగలాగా జరుపుకొని అందరూ కూడా మరి ఎంతో సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. మనందరం దేశ సేవ చేయడంలో మరి వాళ్ళు ఎంతో మహామహులందరూ కూడా ఎంతో కష్టపడి మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టారు కదా. అందువల్ల మనందరం కూడా దేశ సేవ చేయడంలో భాగస్వాములం కావాలి.
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ దేశం అంటే దేశ సేవ అనుకున్నాం కదండి. దేశ సేవ అంటే దేశం ఎక్కడ ఉంది అని కాదండి. దేశం అంటే మనుషులోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అంటే మన పక్కన ఉన్నటువంటి వాళ్ళకి, పేదవాళ్ళకి, బీద వాళ్ళకి సహాయం చేస్తూ మన యొక్క మంచి హృదయాన్ని చాటుకోవాలండి. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి. మానవ సేవే మాధవ సేవ అంటారు. మానవ సేవే మాధవ సేవ అంటే మానవులకు చేసే అటువంటి సేవనే దేవుడికి చేసే సేవలాగా భావించుకోవాలి. అది సత్యం. ధన్యవాదములండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదములు. జై హింద్, జై భారత్. అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.